వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా వన్ టౌన్ పాత శివాలయం శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వేకువజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నటరాజన్ షణ్ముగం మాట్లాడుతూ మహాశివరాత్రికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. క్యూ లైన్లలో భక్తుల కోసం మంచినీరు, బాదం పాలు అందుబాటులో ఉంచామన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేశామన్నారు. నగరపాలక సంస్థ, పోలీస్ శాఖల సమన్వయంతో భక్తులకు సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయ అర్చకులు లక్ష్మణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ భక్తుల కోసం దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు, సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణం వీక్షించడం ద్వారా భక్తులకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అని చెప్పారు. విజయవాడ పట్టణ ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఉదయం తెల్లవారుజామున 2:30 గంటల నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుమారు ఇప్పటికీ ఉదయం నుంచి 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉన్నారు. వారికి కావాల్సిన శానిటేషన్ ఏర్పాట్లు, ఫ్రీ ప్రసాదం, క్యూ లైన్స్, మెడికల్ క్యాంపులు, మంచినీరు సదుపాయం, అలాగే బాదం పాలు కార్యక్రమం కూడా మేము చేపట్టాము. అలాగే ఈరోజు రాత్రి 11:30 గంటలకి లింగోత్పకాల అభిషేకం కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంతో పాటుగా స్వామివారికి, అమ్మవారికి, అలాగే వీరభద్ర స్వామివారికి, భద్రకాళి అమ్మవారు కూడా కన్నికా పరమేశ్వరి సత్రం, అన్నసత్రం కమిటీ వారి ద్వారా ఇక్కడ తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే టైంలో సుమారు 25-30 మంది వేద పండితుల చేత వేద పఠనం జరుగుతుంది. వేద పఠనం 7 గంటలకు మొదలయ్యి మరునాడు 27వ తారీఖు 7 గంటలకి పూర్తి అవుతుంది. ఆ సమయంలో కూడా భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వసతులు కూడా ఫ్రీ ప్రసాద్ అన్ని చేస్తున్నాం. కావున భక్తులు ఈరోజు సాయంత్రం అంటే రాత్రి 11:30కి లింగోత్పకాల అభిషేకాన్ని చూసి తిలకించి స్వామివారి కృపకి పాత్ర కాగలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. భక్తులు సుమారు ఇప్పటికి 10,000 మంది వచ్చున్నారు సార్. ఇంకా ఒక 2-3 గంటల వరకు 3 గంటల వరకు ఉంటుందని అనుకుంటున్నాం సార్. ఒక 15,000 మంది నుంచి 20,000 మంది వరకు వస్తారని మా అంచనా సార్. అంటే ఇప్పుడు ఫైనల్ అవ్వకుండా తెలియదు కదా సార్. ఫైనల్ అవ్వాలి కదా, అంటే టికెట్ కౌంటర్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేసామో అప్పుడు మనకి ఎన్ని టికెట్ వస్తుందో తెలుస్తుంది సార్. మనకి ఈశ్వరుడికి లింగోద్భవ కాలం అంటారు. పరమేశ్వరుడు అదే ఆ వాగర్త వ్యవసంపంతో వాగర్త ప్రతిపత్తి జగత పితరం ముందు పితరం మంది పార్వతీ పరమేశ్వరం వాళ్ళ ఆది దంపతులు. శివుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయనకు అంతం ఆది అనేది లేదు. కానీ మన కోసం ఆయన ప్రతి యుగంలో కూడా ఆవిర్భవిస్తున్నాడు. అందుకనే లింగోద్భవ కాలంలో విశేషంగా ఆయనకు అభిషేకం అత్యంతంగా మా నటరాజన్ షణ్ముఖం గారు ఆధ్వర్యంలో మా ఈవో గారు విశేషంగా భక్తులకి అన్ని ఏర్పాట్లు, మా వాళ్ళ పాలక మండలి వర్గం కూడా ఏ లోటు లేకుండా భక్తులకంతా కూడా మన డిపార్ట్మెంట్ వారు కూడా విశేషంగా భక్తుల్ని చల్లగా లైన్ లో తీసుకొచ్చి వాళ్ళకంతా సదుపాయాలు చేసి వాళ్ళకి విశేషంగా అన్ని సదుపాయాలు చేసి వాళ్ళకి వాళ్ళ సహాయ సైవాకరణ ప్రకారంగా మా ఈవో గారు విశేషంగా చేస్తున్నారు. నటరాజ షణ్ముఖం గారు అనేది విశేషంగా ప్రతి సంవత్సరం కూడా దేవాలయం తరపునే మన ఈ దేవాలయంలోనే జరుగుతుంది. దానికి భక్తులంతా కూడా విరాళాలు ఇస్తున్నారు. ఆ విరాళంతోనే మా దేవస్థానం వాళ్ళు విశేషంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం విశేషంగా చేస్తారు. ప్రతి శివరాత్రి నాడు విశేషంగా చేస్తారు. అట్లాగే ప్రతి సోమవారం కూడా భక్తులు కోరిక మేరకు ఇక్కడ విశేషంగా అన్నప్రసాద వితరణ అనేది జరగటం అనేది జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి, మాస శివరాత్రికి కళ్యాణోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. భక్తుల వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి విశేషంగా ఇక్కడ నిర్వహించడం గారి కళ్యాణోత్సవం జరుగుతుంది. దేవస్థానం పాత శివాలయం నందు స్వామివారి దర్శనార్థం తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పవిత్ర కృష్ణానదీ తీరాన స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో ఆనందోత్సవంగా ఉన్నారు. భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం గురి కాకుండా ఉండేందుకు
దేవస్థాన కార్యనిర్వహణాధికారి మా ఈఓ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సుజన్ గారు, దేవాదాయ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అలాగే సాధ్యమైనంత శక్తి మేరకు ఉచిత క్యూ లైన్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలాగే 20 రూపాయల లైన్, 50 రూపాయల లైన్, 200 రూపాయలు అభిషేక ప్రత్యేక దర్శనం కూడా భక్తులందరూ కూడా త్వరగా దర్శనం చేసుకుని బయటికి వెళ్తున్నారు. అలాగే చంటి పిల్లలు, వయోవృద్ధులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు దేవస్థానం క్యూ లైన్ లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేడివేడి పాలు కూడా ఇవ్వడం ఏర్పాటు జరిగింది. ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి సుమారుగా 3,000 నుంచి 3,500 వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6:30 వేద సభ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 5 గంటల దాకా ఈ యొక్క వేద సభ కార్యక్రమం ఉంటుంది. అలాగే రాత్రి 11:30 స్వామివారికి ఉద్భవించినటువంటి లింగోద్భవ కాలంలో స్వామివారికి 1008 లీటర్లతో చెరుకు రసంతో అభిషేకము, అలాగే 108 లీటర్లు ఆవు పాలతో అభిషేక కార్యక్రమం, 151 కిలోలు చక్కెరతో అభిషేకము జరుగుతుంది భక్తులు ఆధ్వర్యంలో. ఇదే సమయంలో స్వామివారికి గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి సహిత భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి వారికి ఒకే వేదికగా కళ్యాణం జరగడం ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వేదసభ, అలాగే లింగోద్భోగాల అభిషేకము, స్వామివారి కళ్యాణము చూచి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోగలరని చెప్పి భక్తులందరికీ విన్నవించుకుంటున్నాము. అలాగే భక్తులు సుమారుగా ఇప్పటి వరకు కూడా 15,000 నుంచి 20,000 మంది భక్తులు దర్శనానికి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. సుమారుగా సమయం 12 గంటలు అవుతుంది. అయినా కానీ క్యూ లైన్లన్నీ ఒకసారి మనం గమనించినట్లయితే గనక భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఓం నమ శివాయ అనే నామంతో మారుమ్రోగుతూ ఉన్నాయి. సుమారుగా 2 గంటల పట్టుకు ఇదే జనాలు కంటిన్యూ అవుతారు. సుమారుగా రాత్రి దాకా